వాక్యము 6వ తారీఖు 6వ నెల 2026వ సంవత్సరం. మన దేవుడు మనకిస్తున్న చక్కటి వాగ్దానము జకర్యా గ్రంథము 9వ అధ్యాయం 12వ వచనం. బంధకములలో పడియుండియు నిరీక్షణ గలవారలారా మీ కోటను మరలా ప్రవేశించుడి. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. బంధకములలో పడియుండియు నిరీక్షణ అంటేనే ప్రతి క్షణము ఆశ పెట్టుకునేది. ఇలా చక్కగా ఉంటూ ఫ్యాన్ వేసుకుని ఏసీలు వేసుకొని ఆరోగ్యంగా ఉంటూ వేళకు ఆహారం తింటూ ఉన్న వాళ్ళకి నిరీక్షణ ఉంటుందమ్మా. అంత బాగానే ఉంది కదా. ఏవైతే పరిస్థితులు అతలాకుతలం అయిపోయి గందరగోళం అయిపోయి తొందరపాటు వచ్చేసి పరుగులెట్టేసి నిలబడ్డ చోట నిలబడినట్టు ఉండకుండా చేసేసే పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అలాంటి పరిస్థితులనే బంధకాలు అంటారు. అలాంటి బంధకాలు చూడండి, హాస్పిటల్లో ఉన్న వాళ్ళు బంధకం, ప్రసవ వేదన పడుతున్న స్త్రీలు బంధకాలు కావు. మళ్ళా అది దేవుని యొక్క కృప. అనారోగ్యంతో ఉన్న వాళ్ళు బంధకాలలో ఉన్నట్టు, వ్యసనాల్లో ఉన్న వాళ్ళు బంధకాలలో ఉన్నట్టు, అప్పుల్లో ఉన్న వాళ్ళు బంధకాలలో ఉన్నట్టు, ధనము చేత మోసపోయి మోసం చేస్తున్న వాళ్ళు బంధకాలలో ఉన్నట్టు, కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్న వాళ్ళు, పెద్ద మనుషుల చుట్టూ తిరుగుతున్న వాళ్ళు బంధకాలలో ఉన్నట్టు. కాబట్టి అటువంటి బంధకాలలో పడిపోయేవేమో దేవుడు ఏమంటున్నాడంటే నిరీక్షణ పెట్టుకో. దేవుడు ఉన్నాడు, సహాయం చేస్తాడు. ఒకవేళ ఇది తప్పు అనుకో, దేవుడి దగ్గర ఒప్పుకో. ప్రభువా నా తప్పులు క్షమించు, ప్రభువా నా పాపాలు క్షమించు, ఇంకెప్పుడు నేను ఇలాంటి పని చెయ్యను అని హృదయపూర్వకముగా నిజముగా మారు మనస్సు పొందితే దేవుడు ఏం చేస్తాడంటే మీ కోటను మరలా ప్రవేశించుడి. కోట అంటే సురక్షితమైన ప్రదేశం, సురక్షితము, క్షేమము, శాంతి, సమాధానము, ఆనందము కలిగిన ప్రదేశం. దేవుడు మరలా మీకు శాంతి, సమాధానమును, ఆనందమును అనుగ్రహిస్తానని దేవుడే మీతో మాట్లాడుతున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.